తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది. 2023 సెప్టెంబర్లో 5089 ఉపాధ్యాయ పోస్టులకు కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా పలు కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఆ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసిన రేవంత్ సర్కార్ పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 5089 పోస్టులకు అదనంగా మరో 5973 పోస్టులను కలిపి మొత్తంగా 11062 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ పోస్టుల్లో 6500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 2600 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 700 పండిట్ పోస్టులు, 190 పీఈటీ పోస్టులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన 5089 పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే తెలంగాణలో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వేయగా అదే నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదే సమయంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్టీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు పాత డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేసింది. కాగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో మెగా డిఎస్సి గురించి ప్రకటించారు. అయితే ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులతో పాటు మరో 5973 పోస్టులకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించగా ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మొత్తంగా 11062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ చెప్పింది. ఎప్పటి నుంచో మెగా డిఎస్సి వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ప్రచార సభల్లో కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా మొన్న చెవెళ్ల సభలో కూడా త్వరలోనే మెగా డిఎస్సి కూడా వేస్తామని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దాదాపు 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ 2629, భాషా పండితులకు సంబంధించి 722, పీఈటీలు 182, ఎస్జిటీలు 6508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 220 పోస్టులు, ఎస్జిటీలు ప్రత్యేక స్కూల్ సంబంధించి 763 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు గడువు కూడా నియమ నిబంధనలు వెల్లడించున్నారు ఈ రోజు. అయితే మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలు రూపొందించారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ మెగా డిఎస్సీని కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5089 పోస్టులతో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డిఎస్సీ ప్రకటన కూడా ఆ రద్దు కూడా బుధవారం అంటే నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అంటే పాత డిఎస్సీ రద్దు చేస్తూ ఈ రోజు కొత్త డిఎస్సీ సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో దాదాపు 1000 పోస్టులు కూడా యాడ్ చేస్తున్నారు. దాదాపు 11,062 పోస్టులు కూడా కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే పాతగా డిఎస్సీకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళంతా కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే విద్యాశాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా గతంలో కూడా ప్రకటించారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు కొత్త మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే డిఎస్సికి వాటిని పనులకు తీసుకుంటామని కూడా విద్యాశాఖ కమిషనర్ కూడా తెలిపారు. కాబట్టి పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇక ఇటు కాంగ్రెస్ లో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇటు వాళ్ళు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. అందులో మెయిన్ గా మెగా డిఎస్సి కూడా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఒక్కొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే డిఎస్సి వ్యవస్థను కూడా ప్రకటించింది. కాబట్టి దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండే విధంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా విద్యాశాఖ సన్నాహకాలు చేస్తుంది. అయితే పడికి ఉపాధ్యాయుడు ఉండాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత 3 వారాలుగా కసరత్తు కూడా సిద్ధం చేసింది. దానిలో
ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అంటే విద్యాశాఖకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా స్పష్టం చేయండి. అయితే గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కు దాదాపు 1,77,502 మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అది జరగలేదు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనం చూసాం, దాదాపు 2 టెట్ కు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా డిఎస్సి నిర్వహించలేదు. దాంతో చాలా మంది కూడా దాదాపు 10 సంవత్సరాలు కూడా ఆ నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఇప్పటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ నేతలు కూడా మెయిన్ గా ఆరోపించారు, విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది కాబట్టి దీనికి సంబంధించి చాలా స్కూల్స్ కూడా మూతపడిపోయాయి కాబట్టి వాటిని మళ్ళీ తెరిపించాలి, మళ్ళీ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్ట్ కూడా ఫుల్ఫిల్ అప్ చేయాలని కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా యోచిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. దానిలో భాగంగానే ఈ యొక్క మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఈ రోజు రాబోతుంది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా ఈ రోజు చెప్పబోతుంది. మరోవైపు డిఎస్సితో ఉపాధ్యాయుల కొరత తీరున్నట్టుగా విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కలకాలాడతారని కూడా ఆ సర్కార్ భావిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, చాలా కూడా కొన్ని స్కూల్స్ అన్ని కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మూసేసిన పరిస్థితి కాబట్టి జాతీయ సగటు మేరకు 17 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉంది కాబట్టి దీంతో విద్యార్థులను దామాషకు అనుగుణంగా పెంచేందుకు కూడా ప్రభుత్వం దిశానిర్దేశం చేయనుందని కూడా మహోత్సవపై నిధికేలు కూడా ఇటు విద్యాశాఖ కూడా ఒక రిపోర్ట్ కూడా అందజేయండి. చాలా వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా మంది కూడా దూరంగా ఉంటున్నారు. చాలా మంది కూడా పేరెంట్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అంటే ఇటు ఎడ్యుకేటెడ్ క్వాలిటీ చూస్తున్నారు. దానిలో భాగంగానే చాలా మంది ప్రైవేట్ ను ఆశ్రయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి అంటే ఇటు నర్సరీ నుంచి చాలా మంది ప్రైవేట్ ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఇటు ప్రభుత్వ పాఠశాలలో కూడా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కొన్ని మార్పులు చేర్చే అవకాశం అయితే కనిపిస్తుందని తెలుస్తా ఉంది. దీనిలో భాగంగా ఈ యొక్క కొత్త డిఎస్సి నోటిఫికేషన్ లో అన్ని ఉపాధ్యాయ పోస్టులను కూడా ఫుల్ఫిల్ అప్ చేసి కొంచెం పాఠశాలకు కూడా పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు నిరుద్యోగులందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీనిలో భాగంగానే ఈ ఉపాధ్యాయుల పోస్టుల మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11,062 పోస్టులతో కొత్త నిషేధంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇంకా అదనంగా ఇంకా ఆయన ఖాళీలు ఉంటే మాత్రం దానికి సంబంధించి కూడా మళ్ళీ త్వరలోనే మరో డిఎస్సి కూడా నిర్వహించేది కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇటు టెట్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేశారు కాబట్టి కొత్తగా ఇటు డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించిన తర్వాత మళ్ళీ 1 year టైంలోనే మరో డిఎస్సి కూడా నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క 11,062 పోస్టులతో మెగా డిఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి డీటెయిల్స్ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విద్యాశాఖ ఎవరికి ఇవ్వలేదు, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే ఈ 11,062 పోస్టులకు సుమారు ఎంతమంది అప్లై చేసుకునే అవకాశం ఉంది? దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండనున్నాయి? ఇప్పటి వరకు అయితే గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కి 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఈసారి కొత్తగా మరో 2-3 నుంచి 5 లక్షల వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు డిఎస్సి ఎప్పుడు కూడా నిర్వహిస్తారనేది కూడా. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 2 సార్లు టెట్ కూడా నిర్వహించారు, కానీ ఎక్కడ కూడా డిఎస్సి లేదు, అరకొరగా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అవి కూడా ఇటు ఎలక్షన్ నేపథ్యంలో కూడా రద్దయిపోయాయి. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలోనే డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ అది పూర్తిగా రద్దయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విస్తరించింది. మెయిన్ గా మెగా డిఎస్సి కూడా నిర్వహిస్తామని కూడా వాళ్ళు తమ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఆ నేపథ్యంలో ఒక్కొక్క నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొదటగా విద్యాశాఖపై ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్ కి ఈ రోజు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల సంఖ్య కూడా పెంచారు గత ఏడాది కంటే ఈసారి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించి విద్యాశాఖలో ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే మాత్రం వీటిని కూడా త్వరలో భర్తీ చేస్తున్నారు కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న చేవేళ్ల సభలో కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు మెగా డిఎస్ సంబంధించి కూడా ఆ యొక్క 11,062 పోస్టులు కూడా కొత్త నిర్దేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
ఈ రోజు విడుదల చేయనున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో కూడా 2 సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంకేమైనా ఖాళీలు ఉంటే గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే 11,062 పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కి అయితే రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ సతీష్.